ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. తిరుమలలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. అందుకు తగ్గట్లు భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో తిరుమలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు ప్రారంభించింది టీటీడీ. భక్తులు అధికంగా ఉండే శ్రీవారి ఆలయ పరిసరాలు, మాడవీధులు, నడకదారుల్లో చర్యలు చేపట్టింది. శ్రీవారి ఆలయం ముందు భాగంలోని స్థలంలో ట్యాంకర్లతో నీటిని గుమ్మరిస్తున్నారు. మరోవైపు భక్తుల కాళ్లు కాలకుండా తెల్లటి పెయింటింగ్ చేస్తున్నారు. వేసవి తాపం నుంచి రక్షణకు భక్తుల కోసం టీటీడీ చేపట్టిన చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నెల ప్రారంభంలోనే తిరుమలలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెల ప్రారంభంలో దాదాపుగా 30 నుండి 34 డిగ్రీల సెంటీగ్రేడ్ తిరుమలలో నమోదవుతుంది ఉష్ణోగ్రతలు. మనం చూడొచ్చు, తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడంతా కూడా భక్తులు ఎండకి ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు మంచినీళ్లను ఇక్కడ లారీలతో స్ప్రే చేస్తున్నారు. అంటే మాడవీధులు మొత్తం కూడా వైట్ పెయింట్, ఇప్పటికే వైట్ పెయింట్తో అంటే భక్తులకు కాళ్ళు కాలకుండా వైట్ పెయింట్ని వేయడం జరిగింది. ఇదే రకంగా మాడవీధులు, అదేవిధంగా ఇక్కడ నుంచి రాంబగిచా వరకు నడిచి వెళ్ళే ప్రాంతాలు, ఎక్కడైతే భక్తులు అధికంగా తిరుగుతారో ఆయా ప్రాంతాల్లో అంతా కూడా వైట్ పెయింట్, అంటే కాళ్ళు కాలకుండా వైట్ పెయింట్ని వేయడం జరిగింది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానము వేసవికి సంబంధించి భక్తులు ఇబ్బందులు పడకుండా అనేక రకమైన జాగ్రత్తలు కూడా తీసుకుంది. మనం చూడొచ్చు, మాడవీధుల్లో ఎక్కడికక్కడ వైట్ పెయింట్ వేయడం జరిగింది. అంటే ఈ వైట్ పెయింట్ మీద భక్తులు నడిచినట్లయితే వాళ్లకు కాళ్ళు కాలే పరిస్థితి ఉండదు. సాధారణంగా అయితే వైట్ పెయింట్ లేకుండా నడిచినట్లయితే ఈ ప్రాంతంలో విపరీతంగా కాళ్ళు కాలుతాయి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానము భక్తులకు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా కూడా ఈ రకమైన ఏర్పాట్లు అయితే చేపట్టింది. ఇటు మాడవీధులు, శ్రీవారి ఆలయ ముందు భాగము, అదేవిధంగా నడిచి వచ్చే దారిలో ఏదైతే నరసింహస్వామి ఆలయం వరకు కూడా మోకాళ్ళ మిట్ట వరకు భక్తులు రోడ్డు మీద నడవాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో కూడా కాళ్ళు కాలకుండా భక్తులకు ఇటు వైట్ పెయింట్ను టీటీడీ ఏర్పాటు చేసింది. అయితే ముందస్తుగానే తిరుమల తిరుపతి దేవస్థానము అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇటు అంటే అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా భక్తులు వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా తిరుమలలో ఎక్కడెక్కడ అవసరమైన ప్రాంతాల్లో చలువు పందిళ్ళు, వైట్ పెయింట్ ఇవన్నీ కూడా వేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అందుకు సంబంధించి తిరుమలలో ఈ రకమైన అంటే భక్తులు శ్రీవారి ఆలయం నుంచి వెలుపలకు వచ్చిన తర్వాత ఎటువంటి కాళ్ళు కాలే పరిస్థితి లేకుండా కూడా జాగ్రత్తలు అయితే చూసుకున్న పరిస్థితి అయితే మనకు తిరుమలలో కనపడుతుంది. అయితే మొత్తం మీద రాబోయే రోజుల్లో మరింత ఈ వేసవి వేడి ప్రభావం తిరుమలలో కొనసాగే అవకాశం ఉంది. మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు మండిపోతుండడంతో టీటీడీ అధికారులు కూడా అందుకు సిద్ధమయ్యారు. అయితే రాబోయే 2 నెలలు 3 నెలల కాలంలో కూడా ఈ ఎండ తీవ్రత అనేది తిరుమలలో కొనసాగే అవకాశం ఉంది. కెమెరామ్యాన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.